భార్య స్థానానికి నేనెలాగూ నోచుకోలేదు. మీరే తండ్రి అని శిరీష్కి తెలిస్తే అమ్మ స్థానాన్ని కూడా నేను కోల్పోతాను. మీ ఫ్రెండ్ చేసింది చాలా తప్పండి. ప్రేమించి నమ్మించి ఒక ఆడదాన్ని మోసం చేసి ఈ రోజు ఇంకో ఆడదాని మెళ్ళలో తాళి కట్టడం క్షమించరాని ద్రోహం. అదేమన్నా నీ కన్నబిడ్డ కాదు కదా, నువ్వు కొనబిడ్డే కదా. డబ్బులు పడేస్తే ఇది కాకపోతే ఇంకొకటి. నీ కృష్ణుడా, ఎంత మాట అన్నవరా? నీకేం తెలుసురా బంధాలు బాంధవ్యాల గురించి? చెప్పు, పాపకేమైంది? ప్రియా, మన పాప కనిపించడం లేదండి. పాపను ఎత్తుకెళ్లాల్సిన అవసరం గాని అవకాశం గాని ఎవరికుంటుంది చెప్పు, మా అన్నయ్యకి తప్ప. మీ అన్నయ్య? చచ్చా, మీరు పొరపాటు పడుతున్నారు సార్. నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి డాడీ, నా బిడ్డ నాకు కావాలి. ఆ బిడ్డ భార్గవి బిడ్డని ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. నేనా విషయాన్ని బయటపెట్టుంటే ఆ బిడ్డ ప్రియకి దక్కేది కాదు. ఆ బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే ప్రియ మీకు దక్కేది కాదు. ఇంతకీ ఆ బిడ్డని కిడ్నాప్ చేసుంటారని మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? మీకు తెలుసు ఇన్స్పెక్టర్, ఇలాంటి పనులు ఆ హరి తప్ప ఇంకెవరూ చేయరు. ప్లీజ్ మీరు ఆ బిడ్డ ఏమైందో త్వరగా తెలుసుకుని ప్రియని కాపాడండి. అలాగే, మా ప్రయత్నం మేం చేస్తాం. కంప్లైంట్ రాసివ్వండి. ఇన్స్పెక్టర్, మీకు ఆ హరి గురించి బాగా తెలుసు. అతనికి డబ్బుతో పాటు పెద్దవాళ్ల అండదండలు కూడా ఉన్నాయి. దయచేసి వాళ్లకు తలవంచకుండా బిడ్డ గురించి కనుక్కొని ఆ హరిని అరెస్ట్ చేయండి. మీరు కూడా మిగిలిన వాళ్లలాగా వాడి బలానికి తలవంచకండి. రాజేంద్ర గారు, మా డ్యూటీ మాకు తెలుసు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మాకు తెలుసు. కంప్లైంట్ రాసిచ్చారు కదా, ఇక మీరు వెళ్ళండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఓకే ఇన్స్పెక్టర్, వస్తాను. బంధాలు లేని నీకు బాంధవ్యాల విలువ తెలియదని అర్థం చేసుకున్నాను. బిడ్డలు లేని నీకు కన్నపేగు బంధం ఎలా ఉంటుందో అర్థం కాదని నేను అర్థం చేసుకున్నాను. అమ్మా మధు, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఏం జరిగింది తల్లి? అమ్మా, నేను తప్పు చేశానమ్మా. ఏ విషయంలోనమ్మా? ఒక బిడ్డకు ఒకవైపు కన్నతల్లి, ఇంకొక వైపు పెంచుకుంటున్న తల్లి. కాని కన్నతల్లికి ఆ బిడ్డ తన బిడ్డ అని తెలీదు. పెంచుకుంటున్న తల్లికి ఆ తల్లి తెలుసు, కాని ఆవిడే ఆ బిడ్డకు కన్నతల్లి అని తెలీదు. నాకీ విషయం తెలిసి కూడా దాచాను. అలా దాచటం తప్పంటావమ్మా? నువ్వా విషయం దాచావంటే తప్పకుండా ఏదో బలమైన కారణమే ఉండుంటుందమ్మా. నువ్వు తప్పు చేయవని పూర్తి నమ్మకం నాకుందమ్మా. లోక కళ్యాణార్థం ఆ భగవంతుడు ఎన్నో అబద్ధాలాడాడు, ఎన్నో లీలలు చేశాడు. నువ్వు నిజాన్ని దాచావే తప్ప అబద్ధం ఆడలేదు తల్లి. ఊరుకో, ఆ విషయాలన్నీ ఇంకా ఆలోచించడం మానేసి. ఏంటి సార్, ఇవాళ పట్టపగలే దుకాణం పెట్టారు? ఈరోజు చాలా ఆనందంగా ఉంది సుందరం. కూర్చో, ఒక పెగ్గెద్దు కానీ.
తీసుకో సుందరం. చేర్స్. చేర్స్. ఇంతకీ మీ ఆనందానికి కారణం ఏంటి సార్? చెప్తా కదా, ముందు మందు కొట్టు. ఇంతకీ మీ ఆనందానికి కారణం ఏంటి సార్? చెప్తా కదా, ముందు మందు కొట్టు. ఆ సుందరం, ప్రియం చూసావా? చూశాను సార్. పాపం బిడ్డను పోగొట్టుకొని విలువిల్లాడిపోతుంది పిచ్చిది. అదే వద్దన్నాను. నా శత్రువుల మీద నా ముందే జల్ చూపిస్తున్నావా? ఎంతైనా మీ మరదలే కదా సార్. కావచ్చు, కానీ అది రాజేంద్ర కూతురు. రాజేంద్ర నాకు బద్ధ శత్రువు. నా బద్ధ శత్రువు కూతురు నాకు బద్ధ శత్రువే. ఏమైంది సుందరం? ఉన్నట్టుండి అలా బిక్కముఖం వేశాం. దుర్మార్గుడా, నా జీవితంతో ఆడుకున్నావు, ఓర్చుకున్నాను. నా మనుషులతో ఆడుకున్నావు, భరించాను. నన్ను పాతాళానికి తొక్కేశావు, ఒదిగిపోయాను. కాని ఇప్పుడు ఆ పసికందుని మాయం చేసి ప్రియకు కడుపు కోత పెట్టావు. నిన్ను వదలను రా. వదలను, వదలను, వదలను రా. నీ దగ్గర రుజువేంటి? ఇంత నీచమైన పని ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరు చేయగలరా? అందుకే ఈ పని నువ్వే చేశావని ఖచ్చితంగా నాకు తెలుసు. ఎస్, నేనే ప్రియ బిడ్డని కిడ్నాప్ చేశాను. బంగారు గుడ్లు పెట్టే బాతు ఆ వైజయంతి అనుకున్నాను. కానీ నీ మూలంగానే ఆ వైజయంతి నన్ను అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. నా ఆశల మీద నీళ్లు చల్లింది నువ్వే. అందుకే నీ మీద పగతోనే ఆ బిడ్డని కిడ్నాప్ చేయించాను. వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను రా. ఇప్పుడు నీకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నన్ను చూడు, ఇప్పుడు నేనే ఆ బిడ్డను కిడ్నాప్ చేశానని అరిచి చెప్పినా ఎవరు నమ్మరు. రేపు దాన్ని చంపి పడేసినా నా చేతికి మట్టంటదు. హరి, నీకేం కావాలో చెప్పు, నువ్వేం చెప్పినా చేస్తాను. కానీ ఆ పసిదాన్ని వదిలేసే. ప్లీజ్ హరి, ప్లీజ్. అది తెలివైన వాడి లక్షణం. ఇలా ఉండాలి. ఓకే, నువ్వింతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఆ పసిదానికి క్షేమంగా నీకు అప్పు చెప్తాను. కానీ చెప్పు హరి, నన్నేం చేయమంటావు? ఏం చేయాలో చెప్పు ప్లీజ్. సింపుల్, వెరీ సింపుల్. నీ వల్లే ఆ వైజయంతి నన్ను ద్వేషిస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మళ్ళీ వైజయంతిని నన్ను కలపాలి. మళ్ళీ మా ఇద్దరిని బిజినెస్ పార్ట్నర్స్ చేయాలి. ఎక్కువగా ఆలోచించుకు రాజేంద్ర. ఎందుకంటే నీకిచ్చిన టైం 48 గంటలు మాత్రమే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాపాడుకుంటావో పోగొట్టుకుంటావో తెలుసుకో.
దుర్మార్గుడా, నువ్వింత నీచాన్ని కొడిగడతావని కల్లో కూడా అనుకోలేదు. పురుగులు పడి చస్తావురా. నీ వల్లే ఆ వైజయంతి నన్ను ద్వేషిస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మళ్ళీ వైజయంతిని నన్ను కలపాలి. మళ్ళీ మా ఇద్దరిని బిజినెస్ పార్ట్నర్స్ చేయాలి. డాడీ, నిన్న మా క్లాస్లో ఏం జరిగిందో తెలుసా? మా టీచరు కుక్క బొమ్మ వేయమంటే రాహుల్ కోతి బొమ్మ వేశాడు. కళ్ళు కనిపించట్లేదా? డాడీ డాడీ, ఆయన దగ్గరున్నది మన ప్రియా పెద్దమ్మ వాళ్ళ పాప డాడీ. నీకెప్పుడు ఆ పాప ధ్యాసే, అందుకే ఎవరిని చూసినా అలాగే కనిపిస్తారు. నిజంగా డాడీ, ఆ పాప మన చెల్లాయే. నేను బాగా చూసాను. మున్ని, చీకట్లో నీకు అలా కనిపించుంటుంది. అయ్యో, నేను చెప్తే నా మాట నమ్మరేం డాడీ. నువ్వు కాసేపు సైలెంట్ గా కూర్చో. ఏరా భద్రయ్య, ఏమైంది? ఎందుకట్ట పరిగెత్తుకుంటూ వస్తున్నా? అమ్మయ్యా, ఈ పాపని ఎత్తుకొచ్చేసరికి నా దుంప దిగిందిరా. దీన్నెందుకు ఎత్తుకొచ్చావురా? ఉన్న దరిద్రం చాలక మళ్ళీ పిల్లెందుకు? ఎందుకేంట్రా, ఇది నా పాలట లక్ష్మీదేవి. దీని పుణ్యమా అని ఈ రోజు నాకు అడుక్కు తినే కర్మ తప్పింది. నువ్వు ఏం చెబుతున్నావో మాకు అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ఏముంది, ఈ పిల్లని ఎత్తుకొచ్చి ఓ తల్లికమ్మాను. పిల్లని తీసుకెళ్లిపోతానని చెప్పినప్పుడల్లా పాపం ఆ తల్లే నా జేబులు నింపుతుంది. ఇంకా అడుక్కు తినే కర్మ నాకేంట్రా? మరి ఇప్పుడు ఎందుకు ఎత్తుకొచ్చావు? అదో పెద్ద కథలే. ఇంకో పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ పిల్లని ఎత్తుకెళ్ళిపోతే ఆవిడిచ్చిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానన్నాడు. అందుకే ఎత్తుకొచ్చా. మరి ఇప్పుడు ఈ బిడ్డతో ఏం చేస్తావురా? చేసేదేముంది, దీన్ని 2 కాళ్ళు ఇరిసేసి ఈ పిల్లని చూపిస్తే మనకు బోలెడు డబ్బులు ఏ శ్రమ లేకుండా అడుక్కు తినొచ్చు. అరే వద్దురా, పాపం పసికందు. అలాంటి పనులు చేస్తే మనం పుట్టగతులు లేకుండా పోతాంరా. పాపం తగులుతుందిరా. నోర్ముయ్యరా, పెద్ద నీతులు చెప్తున్నావు. వాటితో మాట్లాడిందిరా, లేచి దీని కాళ్ళు ఎరగొట్టు. వద్దురా, నా మాట వినండిరా. పాపం పసికందురా. వద్దురా, పద పసికందురా. భార్గవి, భార్గవి, ప్రియా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ప్రియా, ఏమైంది? నా పాపని, నా పాపని. పాపకేమైంది? నా పాపని ఎవరో కిడ్నాప్ చేశారు భార్గవి.